హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం లోకస్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1Aలో 4th క్వశ్చన్ చెప్పుకుంటున్నామమ్మా. చూడండి క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ ది కోఆర్డినేట్ యాక్సెస్. సో ఈసారి ఈక్వేషన్ ఆఫ్ లోకస్ మనకి కోఆర్డినేట్ యాక్సెస్ నుంచి ఆ P అనే పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్ ఉన్న దగ్గర ఈక్వేషన్ ఆఫ్ లోకస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ ఇక్కడ x-axis, so y-axis. సో P అనే పాయింట్ మనం బేస్ చేసుకోమందరా ఫస్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే మనకు తెలుసు కదా, ఐడియా ఉంది కదా, ఏంది ఎక్స్ వైని కోఆర్డినేట్ యాక్సిస్ అంటాం, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. దీనికి ఈక్వల్ డిస్టెన్స్గా తీసుకోమన్నాడు పాయింట్ని. ఓకే, సో మనకి ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందమ్మా, 90 degrees ఉంటుంది. సో ఈ మిడిల్లో ఈ డిస్టెన్స్ నేను ఒక లైన్ ద్వారా తీసుకుంటే, లైన్ ద్వారా డ్రా చేసుకుంటే ఇక్కడ ఎంత డిగ్రీస్ మనకి 45 degrees, ఇక్కడికి 45 degrees ఉంటుంది, ఇక్కడ 45 ఉంటుంది, ఇక్కడ 45. సో ఓవరాల్ 90 కదా. సో కాబట్టి ఇక్కడ తీసుకుంటే నేను పాయింట్ ఈ ఎక్స్ యాక్సిస్కి ఈ వై యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్గా ఉంటుంది. లేదు సార్ నేను ఇక్కడ తీసుకుంటా అంటే, సో ఇక్కడికి కూడా ఈ ఎక్స్ యాక్సిస్ కూడా ఈ వై యాక్సిస్ కూడా ఈ P అనే పాయింట్ ఈక్వల్ డిస్టెన్స్గా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ తీసుకున్న ఒకటే, ఇక్కడ తీసుకున్న ఒకటే. అది ఎట్లా ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్గా ఉంటుంది. సో మనం ఇంకో లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. మనం ఇట్లా తీసుకుంటే ఇంకో లైన్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో ఈ లైన్ కూడా ఇక్కడ తీసుకున్న పాయింట్ P అనే పాయింట్ని ఈ ఎక్స్ యాక్సిస్కి ఈ వై యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్, అంటే ఈ టూ లైన్స్ మీద ఎక్కడ డ్రా చేసినా కానీ P అనే పాయింట్ ఈ కోఆర్డినేట్ యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్గా ఉంటుంది. అంటే చూడండి, నేను ఇక్కడ టచ్ అయ్యే ఈ ఎక్స్ యాక్సిస్ని టచ్ అయ్యే పాయింట్ని నేను Mగా డిఫైన్ చేసుకుంటున్నాను, ఇక్కడ వై యాక్సిస్ని టచ్ అయ్యే పాయింట్ని Nగా డిఫైన్ చేసుకుంటాను. నాకు ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఫైండ్ అవుట్ చేయడానికి 2 పాయింట్స్ కావాలి. మనకు తెలుసు ఫార్ములా, ఎక్స్ యాక్సిస్ ఫార్ములా ఏందమ్మా, y ఈక్వల్ టు 0. సో వై యాక్సిస్ ఫార్ములా ఏంది, x ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ నేను M అనే పాయింట్ బేస్ చేసుకోవాలంటే అది ఎక్స్ యాక్సిస్ ఉంది కాబట్టి, అంటే మనకు పాయింట్ తెలుసు కదా, పాయింట్ దేంతో డిఫైన్ చేస్తాం మనం, x, y. సో ఎక్స్ యాక్సిస్ని తీసుకునేటప్పుడు y 0 అవుతుంది కాబట్టి, అంటే ఎక్స్ యాక్సిస్ ఫార్ములా y 0 కాబట్టి x అనేది అట్లాగే ఉంటుంది, డిస్టెన్స్ xగా తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి y 0 ఇట్లాగే ఉంటుంది. లేదు ఇప్పుడు నీకు n అనే పాయింట్ కావాలి, ఏమవుతుంది, y యాక్సిస్ అప్పుడు x 0 కాబట్టి x ప్లేస్లో 0 వస్తుంది, y అట్లాగే ఉంటుంది, అంటే 0, y. అర్థమైందే పాయింట్స్ ఎట్టు కనుక్కున్నాము చూడండి, x, 0, 0, y. ఓకేనా, ఇప్పుడు మనం క్వశ్చన్ ఆన్సర్ చూడండి. సొల్యూషన్. ఫస్ట్ స్టెప్. సో గివెన్ దట్ let P of x, y be a point which is equidistant ఎక్కడి నుంచి, from x axis and y axis. సో చూడండి ఇక్కడ గివెన్ దట్ లెట్ P ఆఫ్ x, y బి ఎనీ, అంటే ఈజ్ ఏ పాయింట్ విచ్ ఈస్ ఎక్కడి నుంచి ఈక్విడిస్టెంట్, ఎక్స్ యాక్సిస్ నుంచి వై యాక్సిస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంది. సో నెక్స్ట్ మనం అనుకున్న పాయింట్స్, లెట్ M ఈక్వల్ టు x, 0 అండ్ N ఈక్వల్ టు 0, y. మనం ఫైండ్ అవుట్ చేసిన పాయింట్స్ని ఇక్కడ రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ సో ఈ ఈక్విడిస్టెంట్గా ఉంది కాబట్టి ఈ పాయింట్, ఈ కోఆర్డినేట్ యాక్సిస్ కండిషన్ ఏమవుతాం, ఈక్వల్గా ఉంటే P నుంచి M, PM ఈక్వల్ టు P నుంచి N ఈక్వల్ టు PN. అంటే ద కండిషన్ ఈజ్ PM ఈక్వల్ టు PN. సో నెక్స్ట్ కండిషన్ వచ్చిందో మనం ఏం చేస్తాం తెలుసుకో, మీకు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. సో
ఇక్కడ ఏం చేయాలి స్క్వేరింగ్ ఆన్ బోత్ అంటే pm స్క్వేర్ ఈక్వల్ టు pn స్క్వేర్. సో ఇక్కడ ఏ ఫార్ములా యూస్ చేయాలి? ఆల్రెడీ 3 ప్రాబ్లమ్స్ చెప్పున్నాను నేను. డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఇది ఓన్లీ p నుంచి mకి, దాని స్క్వేర్ ఉంది కదా హోల్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుందన్న మా జనరల్గా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ మన ఆన్సర్లో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే చాలు. అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ని y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ని దేనికి సార్? p నుంచి mకి, p నుంచి nకి. ఆ పాయింట్స్ ఇక్కడ రాసుకోండి. ఇక్కడ p పాయింట్ x, y అంటే ఈ p పాయింట్. నెక్స్ట్ m పాయింట్ x, 0, n పాయింట్ 0, y. చూడండి pm స్క్వేర్ ఈక్వల్ టు pn స్క్వేర్. సో దాన్ని చూడండి ఈక్వల్ టు ఇంప్లైజ్ రూట్ ఆల్రెడీ రిమూవ్ చేసాం కాబట్టి డైరెక్ట్ x2 x1 y2 y1 దేని డిఫైన్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు p నుంచి ఓన్లీ pకి mకి ఇక్కడ కాబట్టి ఇక్కడ m నుంచి x1 y1 అనుకోండి, p నుంచి x2 y2 అనుకోండి. అప్లై చేయండి. ఏమవుతుంది అప్పుడు x2 అంటే x, x1 అంటే x అంటే x మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y, y1 అంటే 0 అంటే y మైనస్ 0 హోల్ స్క్వేర్. ఓకేనా? ఈక్వల్ టు నెక్స్ట్ pకి nకి సేమ్ p కామన్ x2 y2. ఇది ఏమవుతుంది ఈసారి ఇది x1 y1గా తీసుకోవాలి. చెప్పండి y2 ఫస్ట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే x మైనస్ 0 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 మైనస్ y1 అంటే y మైనస్ y హోల్ స్క్వేర్, y మైనస్ y హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇంప్లైజ్ x మైనస్ x క్యాన్సిల్, రిమూవ్ చేసేయండి, దానికి వాల్యూ లేదు ఇంకా. నెక్స్ట్ y మైనస్ 0 మీన్స్ వైని స్క్వేర్ చేస్తే y స్క్వేర్ ఈక్వల్ టు x మైనస్ 0 ఏమవుతుందన్నా x కదా, xని స్క్వేర్ చేస్తే x స్క్వేర్, y మైనస్ y 0 దాన్ని రిమూవ్ చేసేయండి, ఇంకా ఓన్లీ ఇదే. దీని ఈక్వేషన్లో రాసుకుంటే y స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే ఏమవుతుంది ప్లస్ y స్క్వేర్, ఇది మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈజ్ ఏమవుతుందన్న ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 0. అర్థమైందా? వన్స్ అగైన్ ఐ రిపీటెడ్. చూడండి ఇంకోసారి ఇక్కడ పి అనే పాయింట్ని ఈక్విడిస్టెంట్గా తీసుకున్నాడు. దేనికి? కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంది మనకి ఎక్స్ వై. సో ఇక్కడ 90 degrees ఉంటుందని చెప్పాను. మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకుంటే అది 45, ఇది 45, సో టోటల్ 90. ఈ లైన్ మీద ఈ పి అనే పాయింట్ ఇక్కడ తీసుకున్నా అది ఎట్లా ఉంటుంది? ఎక్స్ యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి అట్లా డిఫైన్ చేసుకోవాలి. సో ఇక్కడ టచ్ అయ్యే పాయింట్ ఎంగా తీసుకుని ఇక్కడ టచ్ అయ్యే పాయింట్ ఎన్గా తీసుకుంటున్నాను. మీకు తెలుసు ఈ పాయింట్స్ కావాలి. నాకు పాయింట్స్ కావాలంటే ఎక్స్ యాక్సిస్ మీద y0 అవుతుంది, y యాక్సిస్ మీద x0 అవుతుంది, మీకు తెలిసింది ప్రీవియస్ క్లాసుల్లో. సో కాబట్టి ఈ పాయింట్ని మనం x, yతో డిఫైన్ చేసుకుంటాం. ఇక్కడ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే దీని యొక్క డిస్టెన్స్ x అట్లాగే ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ మీద ఒక ఫార్ములా ఏమవుతుంది? y0 అవుతుంది, y ప్లేస్లో 0 అయిపోతుంది. నెక్స్ట్ y యాక్సిస్ మీద ఏమవుతుంది? x ప్లేస్లో 0 వస్తుంది, y అట్లాగా అంటే ఈ పాయింట్ ఏమవుతుంది? 0, y. అర్థమైందా? చూడండి ఫస్ట్ స్టెప్ గివెన్ దట్ let p of x, y be a point which is equidistant from ఎక్కడి నుంచి x యాక్సిస్ కి అండ్ y యాక్సిస్ కి. ఆ పాయింట్స్ ఇక్కడ రాసుకోవాలి. m is equal x, 0 and n is equal 0, y. సో కండిషన్ ఏంది? ఇక్కడ కండిషన్ ఏంది? ఈక్విడిస్టెంట్ కాబట్టి అంటే p నుంచి mకి ఈక్వల్ టు p నుంచి n అంటే pm is equal pn. ఈ కండిషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో pm స్క్వేర్ ఈక్వల్ టు pn స్క్వేర్. నెక్స్ట్ ఏం యూస్ చేయాలి? డిస్టెన్స్ ఫార్ములా. ఏంది ఫార్ములా? రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో pకి m కాబట్టి pని mని అన్నీ ఒక దగ్గర రాసుకున్నాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అన్న, ఓన్లీ ఇక్కడ రూట్ లోపల ఉన్న దాని వరకు ఇక్కడ అప్లై చేస్తాం మనం. సో చూడండి pని x2 y2 అనుకుంటాం, m నుంచి x1 y1 అనుకుంటాం. అంటే x2 మైనస్ x1 అంటే x మైనస్ x హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 మైనస్ y1 అంటే y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు నెక్స్ట్ pకి nకి n వచ్చి x1 y1 అనుకుంటున్నాను, p వచ్చి x2 y కామన్.
సో ఈసారి x2 మైనస్ x1 అంటే x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ y హోల్ స్క్వేర్. x మైనస్ x మీన్స్ 0 రిమూవ్ చేసాను. y మైనస్ 0 మీన్స్ y కాబట్టి వైని స్క్వేర్ చేస్తే y స్క్వేర్. x మైనస్ 0 మీన్స్ xని స్క్వేర్ చేస్తే ఇక్కడ x స్క్వేర్. y మైనస్ y క్యాన్సిల్ చేసి రిమూవ్ చేసి ఇది ప్లస్ y స్క్వేర్ రైట్ సైడ్కి వెళ్తే మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈస్ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఈక్వల్ టు 0. అంతే. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈక్విడిస్టెంట్ ఫ్రమ్ a 2, 0 అండ్ ద y యాక్సిస్. చూడండి ఇక్కడ దీనికి కూడా అయితే ఈసారి ఇంతకుముందు కోఆర్డినేట్ యాక్సిస్ ఇచ్చారు మనకి ఇక్కడ ఇందాక. ఇప్పుడు వచ్చి ఒక పాయింట్ a 2, 0 ఇచ్చాడు అండ్ ద y యాక్సిస్ ఇచ్చాడు మనకి. ఓకేనా? చూడండి సేమ్ డయాగ్రామ్, x యాక్సిస్ y యాక్సిస్, y డాష్ వచ్చి x డాష్. ఈసారి ఇక్కడ పాయింట్ ఇచ్చేసాను a 2, 0 అంటే ఇది ఆరిజిన్ 1, 2, 3 అంటే ఇక్కడ పాయింట్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడమ్మా? ఈక్వల్ 2, 0 అంటే ఈక్విడిస్టెంట్ అన్నాడు పాయింట్. అంటే ఇక్కడ తీసుకుంటే పాయింట్ నేను ఇక్కడ p ఆఫ్ x, yని ఇది ఈ x యాక్సిస్కి, సారీ అమ్మ కొంచెం డయాగ్రామ్ చూసుకోండి, x యాక్సిస్కి y యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్గా ఉంది. అంటే ఆల్రెడీ ఏ పాయింట్ ఇచ్చేస్తున్నాడు ఇక్కడ, కానీ సార్ y యాక్సిస్ ఇవ్వలేదు కదా. సో y యాక్సిస్ ఈ టచ్ అయ్యే పాయింట్ నేను mగా తీసుకుంటాను, దీన్ని nగా డిఫైన్ చేసుకుంటే a 2, 0 ఇచ్చేసాడు, దీన్ని nగా తీసుకుంటే ఇప్పుడు కండిషన్ ఏమవుతుంది మనకి? ఇప్పుడు y యాక్సిస్ ఏమవుతుంది మనకి? పాయింట్ చెప్పండి. y యాక్సిస్ ఫార్ములా ఏంది? x ఈజ్ ఈక్వల్ 0 కదా. అంటే ఏమవుతుంది? 0, ఏమవుతుంది? y అవుతుంది. ఇంతకుముందు కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు కాబట్టి ఇక్కడ పాయింట్ లేదు, ఇక్కడ లేదు. అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ ఇచ్చేస్తున్నాడు 2, 0. ఇది వచ్చి ఏమవుతుంది? n పాయింట్ 0, y అవుతుంది. ఎందుకంటే పాయింట్ మనకి ఏంది? x, y కాబట్టి y యాక్సిస్ మీద x 0 అవుతుంది కాబట్టి y అట్లాగే రాస్తుంది ఇక్కడ. ఇదే ఏ వాల్యూ ఇచ్చేస్తున్నాడు 2, 0. దాన్ని నేను mగా తీసుకుంటే, దీన్ని నేను mగా తీసుకుంటే m పాయింట్ ఏమవుతుంది? 2, 0 అవుతుంది. అప్పుడు కండిషన్ చూడండి, సేమ్ సొల్యూషన్ రాస్తున్నా చూడండి నాన్న. సో గివెన్ దట్ సో సేమ్ ఏంది? సేమ్ ఇందాక ఎట్ రాసాం మనం, లెట్ p ఆఫ్ x, y be a point which is equidistant from ఎక్కడి నుంచి? a 2, 0 నుంచి and the y యాక్సిస్కి ఈక్వల్ డిస్టెన్స్లో ఉందని తీసుకున్నాం ఇక్కడ. ఓకేనా? అయితే ఇక్కడ మనకి ఇక్కడ గివెన్ పాయింట్ ఏంది? ఇక్కడ గివెన్ పాయింట్ ఈజ్ మనకు ఆల్రెడీ ఏ పాయింట్ ఇచ్చినాడు? 2, 0 అండ్ ఒక పాయింట్ మనం అనుకున్న పాయింట్ ఏంటంటే అది లెట్ n ఈక్వల్ టు 0, y. ఈ ఏ పాయింట్ దీన్ని ఇక్కడ దీన్ని mకి ఈక్వల్ చేసుకుని m పాయింట్ ఏమవుతుంది? 2, 0 అవుతుంది. n వచ్చి 0, y అవుతుంది. ఓకేనా? అంటే మీరు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ m తీసుకోవచ్చు. m 2, 0, n వచ్చి 0, y. అంటే ఏని నేను mగా డిఫైన్ చేసుకున్నాను. అప్పుడు కండిషన్ ఏమవుతుంది? pm ఈజ్ ఈక్వల్ టు pn అవుతుంది. అర్థమైందా స్టూడెంట్స్? ఏ పాయింట్ని నేను mగా తీసుకున్నాను, నో ప్రాబ్లం. సో ద కండిషన్ ఈజ్ ఈక్వల్ డిస్టెన్స్ సేమ్ ఏమవుతుంది? pm ఈక్వల్ టు pn. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఏమవుతుంది? pm స్క్వేర్ ఈక్వల్ టు pn స్క్వేర్. సో నెక్స్ట్ ఏం చేయాలి? డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేయాలి, మీకు తెలిసిందే.
x2 minus x1 whole square y2 minus y1 whole square. అది ఓన్లీ పీకి ఎంకి డిస్టెన్స్, దీని స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తాం, అందుకని ఓన్లీ ఈ రూట్ లోపల ఉన్న వాల్యూని మనం డిఫైన్ చేసుకోవాలి. చూడండి పీ పాయింట్ ఏంది మనకి ఇక్కడ x, y, m పాయింట్ 2, 0, n వచ్చి 0, y. ఓకేనా? సో ఇప్పుడు ఫార్ములా యూజ్ చేయండి. ఫస్ట్ ఎంని x1 y1 అనుకోండి, ఈ పీని x2 y2 అనుకోండి. ఫార్ములా యూజ్ చేయండి అమ్మా. x2 మైనస్ x1 అంటే x2 అంటే x, x1 అంటే 2 అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y, y1 అంటే 0 హోల్ స్క్వేర్. నెక్స్ట్ పీకి ఎన్కి, ఈసారి పీ వచ్చి ఎన్ వచ్చి x1 y1 అవుతుంది, p కామన్ x2 y2. సో x2 మైనస్ x1 అంటే x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y, y1 అంటే y హోల్ స్క్వేర్. నెక్స్ట్ x మైనస్ 2, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ అంటే x స్క్వేర్, సో b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 మైనస్ 2ab, మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4, మైనస్ 4 ఇంటూ x మైనస్ 4x. y మైనస్ 0 మీన్స్ y, వైని స్క్వేర్ చేస్తే y స్క్వేర్, జీరోకి వాల్యూ లేదు ఇక్కడ. నెక్స్ట్ x మైనస్ 0 మీన్స్ x, xని స్క్వేర్ చేస్తే x స్క్వేర్. సో y మైనస్ y క్యాన్సిల్ చేస్తే అక్కడ ఏ వాల్యూ ఉండదు మనకి. చూడండి నెక్స్ట్ లాస్ట్ స్టెప్, ఇక్కడ బోత్ సైడ్స్ ఏం క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ. ఓకే, ఇంకా క్లియర్గా చెప్పుకుందాం. x స్క్వేర్ లెఫ్ట్ సైడ్కి వస్తే x స్క్వేర్ లెఫ్ట్ సైడ్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 4 అట్లాగే ఉంటుంది, మైనస్ 4x అట్లాగే ఉంటుంది, y స్క్వేర్ కూడా అట్లాగే ఉంటుంది. అన్ని టర్మ్స్ ఈ టర్మ్స్ ఇటు వచ్చేసి కాబట్టి 0. సో ఏమవుతుంది, x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ క్యాన్సిల్. సో రిమైనింగ్ని ఆర్డర్లో రాసుకోండి. ఫస్ట్ y స్క్వేర్, నెక్స్ట్ మైనస్ 4x, నెక్స్ట్ ప్లస్ 4 ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ equation of locus is y square minus 4x plus 4 equal to 0. So once again I repeated. సో ఇక్కడ ఈక్విడిస్టెంట్ అనేది ఎక్కడి నుంచి అడిగాడు మనకి పాయింట్ అనేది. ఈక్విడిస్టెంట్ అనేది ఏ 2, 0 నుంచి y యాక్సిస్కి ఈక్వల్గా ఏ పాయింట్ ఇచ్చేసారు మనకి, y యాక్సిస్ అన్నాడు కాబట్టి ఇంతకుముందు కోఆర్డినేట్ యాక్సిస్ అంటే m కనుక్కున్నాం, n కనుక్కున్నాం. ఈ టచ్ అయ్యే పాయింట్ ఇక్కడ ఏ ఆల్రెడీ ఇచ్చున్నాడు, ఏ నేను mగా తీసుకున్నా ఇక్కడ. సో m ఎంత ఇచ్చాడు 2, 0. సో y యాక్సిస్ని ఆల్రెడీ y యాక్సిస్ ఫార్ములా x0 కాబట్టి ఈ పాయింట్ బేస్ చేసుకుంటే x ప్లేస్లో 0 వస్తుంది, రిమైనింగ్ y అట్లాగే ఉంది 0, yగా తీసుకోవాలి. సో గివెన్ దట్ లెట్ p of x, y be a point which is దేని డిస్టెన్స్ ఉంది ఏ 2, 0 అండ్ y యాక్సిస్కి క్వశ్చన్లో ఇచ్చేస్తున్నాం మనకి. నెక్స్ట్ గివెన్ పాయింట్స్ మనకి ఏమి ఇచ్చాడు, ఏని ఎంగా తీసుకున్నాను, m ఈజ్ ఈక్వల్ 2, 0 అండ్ n మనం డిఫైన్ చేసుకున్నాం, అందుకే లెట్ n ఈజ్ ఈక్వల్ టు 0, y. సో ఈక్వల్ డిస్టెన్స్గా ఉంది కాబట్టి p అనే పాయింట్ దేనికి mకి nకి pm ఈక్వల్ టు pn. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, pm స్క్వేర్ ఈక్వల్ టు pn స్క్వేర్. ఇంకా డిస్టెన్స్ ఫార్ములా యూస్ చేశాను, అక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తాం, ఓన్లీ రూట్ లోపల ఉండే వాల్యూ వరకే ఆ ఫార్ములాని యూస్ చేస్తాం ఇక్కడ. దేనికి పీకి ఎంకి పీకి ఎన్కి ఆ పాయింట్స్ ఇక్కడ రాసుకున్నాను. పీని x2 y2 అనుకున్నాను, ఎంని x1 y1 అనుకుంటే x2 మైనస్ x1 అంటే x మైనస్ 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ y2 మైనస్ y1 అంటే y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు నెక్స్ట్ పీకి ఎన్, ఈసారి pn వచ్చి x1 y1, p వచ్చి x2 y2. ఏమవుతప్పుడు x2 అంటే x1 అంటే 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే y, y1 అంటే y హోల్ స్క్వేర్, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉన్నారు. సో ఇది ఫార్ములా మీకు తెలుసు కదా, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇక్కడ రాస్తా చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్, సో బి స్క్వేర్ మీన్స్ బి ప్లస్ ఏముంది 2 కాబట్టి 2 స్క్వేర్ అంత 4 మైనస్ 2ab. మైనస్ 2ని ఈ 2తో ఎక్స్తో మల్టిప్లై చేస్తే మైనస్ 2 ఇంటూ 2 మైనస్ 4 ఇంటూ ఎక్స్ మైనస్ 4x.
y minus 0 means y. Yని స్క్వేర్ చేస్తే y స్క్వేర్. x minus 0 means x. xని స్క్వేర్ చేస్తే x స్క్వేర్. y minus y 0. సో దానికి వాల్యూ లేదు కాబట్టి దాన్ని రిమూవ్ చేసేస్తాం x స్క్వేర్. ఈ టర్మ్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తాం. అంటే ఇది x స్క్వేర్ కాబట్టి దీన్ని x స్క్వేర్ దగ్గర తీసుకొస్తే ఇది ప్లస్ x స్క్వేర్ కాబట్టి లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ x స్క్వేర్. ఈ రిమైనింగ్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. ఇక్కడ టర్మ్ లెఫ్ట్ సైడ్కి వస్తుంది 0. x స్క్వేర్ క్యాన్సిల్. తర్వాత ఈక్వేషన్ ఆర్డర్లో రాస్తాం. ఏంటది? ఫస్ట్ y స్క్వేర్ ఉండాలి, తర్వాత x టర్మ్ ఉండాలి, తర్వాత కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఈస్ y square minus 4x plus 4 equal to 0. This is the answer.